the architect of the plan and the master brain behind its execution, ACP Sajan Kumar. Objection, Your Honor. These are just fabricated stories. Defense lawyer గారి కేవలం కట్టుకథలు మాత్రమే ఇవన్నీ. ఎలాంటి ఆధారం లేని బేస్లెస్ ఎలిగేషన్స్. ఆధారాలు ఉన్నాయంటే? Everything was his plan. Everything except the encounter. That was an order from the top. పై నుంచి వచ్చిన ఆర్డర్. పై నుంచి ఎవరిచ్చిన ఆర్డర్? చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం దిస్ ఇస్ అబ్సర్డ్. ఐఎమ్ సారీ సజన్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురినేనయ్యా, వెంటనే బండి రెడీ చెయ్యి. సార్ మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది. మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళడం సేఫేనంటారా? ఓ అదేగా సార్ చెప్తాను. సజన్ సార్, డిఐజీ కాల్ చేశారు. ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలీదు. ఫినిష్ దమ్ ఆఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది. అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చేయాలి, ఓటుని రద్దు చేయాలి. ఎవ్వడూ మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీ కోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు ఏసీపీ. అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయన. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే, ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను ఆ అభిమానాన్ని ఆజ్యం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు. వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకుంటాను. ఫినిష్ దెమ్. ఓకే సార్. సార్ ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్. బండి తీయండి. సార్ సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి. మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని.
ನೀರು ಕುಡಿತಿರೋದು మూర్తి వాళ్ళని కిందకి దింపు. బావా ఏముందని ఇక్కడ దిగుతున్నారా? చల్రీ సార్ బులర్ జల్దీ क्या सर रिलैक्सेशन का मूड है क्या? क्या कमाल का प्लेस है. ఓకే చోటుండంట్రా. సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? కావాలా? సరే సరే ఉండు, చెప్తా ఉంటారా? ఏంట్రా నువ్వు? సరే సరే. ఒరే కేశవ, వాళ్ళని కాస్త నోరు మూసుకొని ఉండమని చెప్పరా. अभी जाएगा ना वो नया स्टेशन, वो भी अच्छा रहेगा. ఊరుకోరా. రే గోపాల్, నా మాట వింటరా. ఏంట్రా? రే చెప్పేది కాస్త అర్థం చేసుకోండిరా. అవునరా. చాలా పాపం సార్. ఐఎమ్ సారీ సార్. చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టమో వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు. కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. It's because you wanted them killed. ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ దారుణమైన హత్యలు చేసిన వాళ్ళు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. కానీ ఎవ్వరూ వారిని తాకే ధైర్యం కూడా చెయ్యలేరు. కానీ ఏ కారణం లేకుండా ఈ నలుగురిని చంపొచ్చు. దానికి కారణం వాళ్ళ ఐడెంటిటీనే. వాళ్ళకే తెలియకుండా, అంతెందుకు మీకే తెలియకుండా మీ ముందు ఇంపోజ్ చేయబడే ఐడెంటిటీ. బికాస్ your identity is their votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక 6 ఏళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఊడదీసి నడి రోడ్లో కొడుతున్నారు. కానీ అది జరిగేది బీహార్లోనేగా. మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది. కానీ అది యూపీలోనేగా. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని దారుణంగా చంపారు. కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసీ యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా అంటే కాదు. ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా